నా పేరు ఎస్ నాగేశ్వరరావు, పీడిఎస్ స్టూడెంట్ యూనియన్, పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్, ఉస్మానియా యూనివర్సిటీ. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని దీక్షకు దిగిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు అయ్యా మా సమస్యను పరిష్కరించండి, ఉద్యోగ ప్రకటనలు ఇచ్చారు వాటిని పెంచండి పోస్టుల సంఖ్యను ఆందోళన చెందుతున్న నేపథ్యం ఉంది. ఈ అంశాలని పరిగణలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నిరుద్యోగ అంశం మీద స్పందించాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా పీడిఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కేసీఆర్ కూడా ఇట్లే మూర్ఖంగా నియంత్రితంగా వ్యవహరించిన కారణంగా తన ప్రభుత్వాన్ని కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ విచక్షణతో ఆలోచించాలి, చిత్తశుద్ధితో ఆలోచించాలి, విద్యార్థులకి నిరుద్యోగులకు న్యాయం చేయడానికి ముందుకు రావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఏదైతే ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయో వాటన్నిటిని విద్యా వాలంటీర్తో కాకుండా 25,000కు పైగా పోస్టులను డిఎస్సి ద్వారా భర్తీ చేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే గ్రూప్ 1కి సంబంధించి 1:100 రేషియోలో ఇంటర్వ్యూకి పిలవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు పోస్టుల సంఖ్యను పెంచాలని మేము తెలియజేస్తా ఉన్నాం. దీని మీద మీరు ఎటువంటి అధికారాలు లేని వ్యక్తులతో కాకుండా మంత్రులు అవసరమైతే సబ్ కమిటీ ఏర్పాటు చేసి దీని మీద స్పష్టమైన ప్రకటన రేపు కేబినెట్ విస్తరణ లోపు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున నిరుద్యోగ ఉద్యమాలు నిర్మిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.